బావ మళ్ళీ హర్ష మామ దీపావళి శుభాకాంక్షలు. విజక్క చెప్పు. చెప్పు మమతక్క. హ్యాపీ దివాళీ పట్టి. బయట నేను అందుకే చెప్పిన ఫస్ట్ వాళ్ళకి. పప్పు కొంచెం ఉంది, బెండకాయ ఫ్రై చేస్తున్నాం. వద్దులేవే. జీడిపప్పు. దీపావళి శుభాకాంక్షలు చెప్పు. వెరీ గుడ్. నీకు స్వీటే దొరుకుతలేదు. చెప్పట్టమ్మా. దీపావళి శుభాకాంక్షలు అని చెప్పు. ఇక్కడ చూడు. చెప్పు ఇప్పుడు. దీపావళి శుభాకాంక్షలు. పెద్దన్న దీపావళి శుభాకాంక్షలు చెప్పు. దీపావళి శుభాకాంక్షలు అను. మా రూమ్లో దీవాళీ సెలబ్రేషన్స్ తర్వాత అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అందరి నోట్లో స్వీట్ పెట్టేసి విషెస్ అయితే తీసుకున్నాము. మీకు కూడా చెప్పాం కదా, మీరు కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా అక్క వాళ్ళైతే వంట స్టార్ట్ చేస్తున్నారు. చెప్పాం కదా వస్తారో రారో అనేసి, వండలేదంట. సో ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేసాము. ఓకే ఓకే ఓకే. అక్క వాళ్ళు ఇంకా కార్తీక మాసం పట్టుకుంటారు. సో ఇంటికంతా పెయింట్ వేసారనమాట. సో ఇంకెలాగో పెయింట్ వేసాం కదా అని ఇంకా ఇంటికైతే దిష్టి తీస్తున్నారు ఇక్కడ. సో చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. లాక్డౌన్ ముందు ఇంటికి పెయింట్ వేసి ఇంట్లో వ్రతం పెట్టుకున్నాము. దాని తర్వాత ఇప్పుడే అనమాట. ఇంకా ఇది మాకు సొంతం ఇల్లే అనమాట. పెద్దక్క వాళ్ళు అండ్ మమతక్క వాళ్ళు ఇద్దరు కలిసి ఇల్లు తీసుకున్నారు.